పంజరము బంగారం అయిన పావురమక్కడ మసలేనా పంచభక్ష్య పరమాన్నం పిడితే కోయిల గీతం పలికేనా శిలలేని కోవెల ముందు గోపురముంటే విలువేనా తడిలేని మనసుల్లోన మమతల గానం సాగేనా చిరునవ్వే లేని జీవితం చిరునామా లేని ఉత్తరం ఏ ఇంటికి వెళుతుంది ఏ గుండెని తడుతుంది అంతఃపురం ఇది అంతఃపురం అంతఃపురం ఆనంద్, ఎన్నాళ్లుగానో నీకు మాట చెప్పాలని స్ట్రగుల్ అవుతున్నాను. మనసులో మాట పెదాలు దాటి రావడానికి సిగ్గు. ఎలా రిసీవ్ చేసుకుంటావోననే భయం నన్ను ఆపేస్తోంది. ఇంకా నా మనసును ఆపడం నా వల్ల కావడం లేదు. ఆనంద్, ఐ లవ్ యూ. ఏమే, ఇదోకేనా? టీవీలో వార్తలు చదువుతున్నట్టుంది. చలి జ్వరం వచ్చిన దానిలాగా ఈ మెలికలు తిరిగిపోవడం ఏంటి? మరీ సిగ్గు లేకుండా ఎలాగే? చంపేస్తా. ఐ లవ్ యూ అనే ముక్క చెప్పుకోకుండా సంవత్సరం నుండి షికార్లు కబుర్లు సిగ్గు లేకుండా ఇప్పుడు ఇంకా సిగ్గా? కొంచెం తగ్గించనా? అసలు సిగ్గే వద్దమ్మా, వర్కౌట్ అవ్వదు. ఓకే ఓకే, నేను మళ్ళీ చెప్పనా? ఆనంద్, ఐ లవ్ యూ. అయ్యో, ఓకే, ఐ లవ్ యూ ఆనంద్. అయ్య బాబోయ్, ఐ లవ్ యూ సో మచ్ ఆనంద్. గుడ్. దీనికి ఫిక్స్ అయిపో. ఈ రోజు కనుక ఆనంద్కి నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోవాలి, నేను లైన్ వేసుకుంటా. దివ్య, ఆనంద్ వచ్చాడు. ఆనంద్ వచ్చేసాడంటే రాజీ, నాకు చాలా టెన్షన్గా ఉంది. నువ్వు కూడా నాతో రావే ప్లీజ్. సరిపోయింది. ఇదెక్కడ దొరికిందండి బాబు? ముందు దీన్ని తోసేయండి. వెళ్ళు వెళ్ళు. దివ్య, మొట్టమొదటిసారి ఏ క్షణాన్ని నిన్ను చూశానో ఆ క్షణమే నేను ప్రేమించడం మొదలుపెట్టాను. కానీ ఇన్నాళ్ళుగా నా ప్రేమను ఎలా నీకు చెప్పాలో తెలియక చాలా ఇబ్బంది పడ్డాను. మన ఫ్రెండ్షిప్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకు. ఐ లవ్ యూ. ఛ, సీరియస్నెస్ కొంచెం ఎక్కువైనట్టుంది. అలా కాదురా, సింపుల్గా దివ్య ఐ లవ్ యూ. ఛ, చండాలంగా ఉంది. ఏం చేయాలి? అయినా దివ్య, స్పెషల్గా నీకు ఐ లవ్ యూ చెప్పాలా? నా కళ్ళలోకి చూస్తే తెలిసిపోవడం లేదు? దివ్య అని నా పిలుపు వింటేనే అర్థమైపోవడం లేదు? నీ తోడు లేని జీవితాన్ని ఏమాత్రం ఊహించుకోలేను. నువ్వు ఊ అంటే థ్యాంక్ యూ వెరీ మచ్.
కూర్చో దివ్య, కూర్చో. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా గుండెల్లోంచి పెద్ద భారం దిగిపోయినట్టుంది. ఇక మన ఇష్టం, ఏమైనా మాట్లాడుకోవచ్చు ఫ్రీగా. అవును ఆనంద్, నీతో ఎన్నోసార్లు నా గతం గురించి చెప్పాలనుకున్నాను. అది ఇప్పుడు చెప్పాలి. ఈ టైంలో అదంత అవసరమా? చాలా అవసరం. సరే చెప్పు. దివ్య, నాకు కావాల్సింది నీ గతం కాదు, నువ్వు. ఇంకెప్పుడు దాని గురించి మాట్లాడుకో, ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్. నాకు చాలా భయంగా ఉండేది, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా దివ్య, నీకే ఫోన్. ఓకే ఆనంద్, నేను బయలుదేరతాను. అదేంటి సడన్గా? నువ్వు ఫోన్ మాట్లాడేసిరా, నేను వెయిట్ చేస్తాను. లేదానంద్, మళ్ళీ కలుద్దాం. మూడ్ డిస్టర్బ్ అయింది. ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఓకే, బాయ్. బాయ్. హాయ్. కనిపిస్తావా కనిపించు అనుకున్నా. ఐఎమ్ లక్కీ. అరే, ఫేస్ అంతా వాడిపోయింది. ఎండలో తిరుగుతున్నావా? వద్దమ్మా, గ్లామర్ అంతా తగ్గిపోతుంది, తట్టుకోలేను. రాజేష్, నువ్వు నా దారికి అడ్డు రాకు. వెయిట్ 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 ఎలా కుదరదే? నా కడ్డొచ్చి వాళ్ళు తప్పుకోలే, కానీ నేను కోరింది పొందడం కోసం ఏమని చేస్తా. అమ్మ తోడు. నీకే చెప్పేది, అడ్డు తప్పుకో. ఆగో, నీకోసం ఒక అందమైన గిఫ్ట్ తీసుకొచ్చా. ఒక్కసారి కళ్ళు మూసుకో ప్లీజ్, నా కోసం. ఇప్పుడు కళ్ళు తెరువు, చూడు. అదే అదే, నువ్వు అలా భయపడుతూ ఉంటే నీ ఫేసు ఎంత ముద్దొస్తుందో తెలుసా? అదే అదే. ఇలా రోజు ఫోన్ చేసి విసిగించొద్దని చెప్పానా లేదా నీకు?
ఏంటి అలా చూస్తున్నారు? మా తండ్రి గారి టీవీ మాకు పుట్టబోయే వారసుల్లో ఊహించుకుంటున్నాం. రాజేశ్వరీదేవి గారు, నా పెళ్లి రోజు కూడా ఎంత సంతోషంగా అనిపించలేదు. ఒక గొప్ప వంశానికి వారసునివ్వబోతున్నాను. ఇదంతా ఓ కలలా అనిపిస్తోంది. నమ్మలేకపోతున్నాను. ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నారు? ఒక ఆడదానిగా మొన్నటి వరకు ఎంతటి మానసిక క్షోభను అనుభవించానో గుర్తు తెచ్చుకుంటే. రాజేశ్వరీదేవి గారు, పెళ్ళయి 2 ఏళ్ళైనా తల్లిని కాలేకపోయాను. పైకి ఏమీ అనలేక లోపల మనోవ్యధతో జాలిగా నా వైపు చూసి అత్తగారికి నా ముఖం చూపించలేక కుమిలిపోయాను. నా మీద అపనమ్మకంతో బాధను చెప్పుకోవడానికి ఆవిడ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కనీసం మరణించే ముందైనా ప్రశాంతంగా ఉంటారని, త్వరలో మీ వంశాన్ని నిలబెడతానంటూ అత్తయ్య గారికి మాట ఇచ్చాను. ఏ ధైర్యంతో అలా అన్నాను కానీ నాకే తెలీదు. కానీ మాట నిలబెట్టుకున్నాను. ఏం లాభం? సంతోషపడ్డానికి అత్తయ్య గారు లేరు. ఈ వైభోగం చూడటానికి ఆవిడ లేరు. అత్తయ్య గారి బదులు కూడా మీరే నన్ను దీవించండి. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. రాజాగారు, రండి. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా మంగరాజు గారు? మీ నీడలో పెరుగుతున్న ప్రాణులం కష్టం తెలియనిస్తారా? సీమంతం బాగా జరిగిందా అమ్మగారు? ఇంకెంత, కళ్ళు మూసి తెరిచేలోపు 2 నెలలు గడిచిపోతాయి. ఇంట్లో బుల్లిరాజా వారి ఏడుపు వినిపిస్తుంది. నాకు చేతి నిండా పని. ఆ, పొలం రిజిస్ట్రేషన్ తాలూకు డాక్యుమెంట్స్ పట్టుకొచ్చారా? అయ్యో, వచ్చిన పనే మర్చిపోయాను. ఇక్కడ మీరు అమ్మగారు సంతకం పెట్టాలి. రాజేశ్వరీదేవి గారు, రాజావారు ఒకసారి చదివి. మిమ్మల్ని అనుమానించడం మమ్మల్ని అనుమానించుకున్నట్టే. మాతో పాటు ఈ జమీందారీ ఆస్తి కూడా మీ చేతుల్లో పెరిగింది. కాపలా కుక్కను కూడా కాపలా కాయాలి. మంగరాజు గారు, దానివల్ల ఇద్దరికీ లాభం. నమ్మకం, అనుమానం నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. నాణ్యం పైకెగరేస్తే ప్రతిసారి బొమ్మే పడాలని లేదు. అలాగే నమ్మకం కూడా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? జీవిత సత్యాలు చెప్తున్నాను. అమ్మా, లక్ష్మీదేవిలా కళకళలాడుతున్నారు. మామూలు లక్ష్మి కాదు, సంతాన లక్ష్మి. అమ్మగారు, మీ చేత్తో పనివాళ్ళకి ఈరోజు వస్త్రదానం, అన్నదానం చేస్తే మంచిదని శాస్త్రి గారు చెప్పారు. బయట అన్ని సిద్ధంగా ఉన్నాయి. మీరు వెళ్తే. మ్మ్.
నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మగారు. నమస్కారం అమ్మా. అమ్మగారు ఎంత బాగున్నారో కదా. అవును, చూడు ఎంత ఉన్నారు. బాగుందో. రాజేశ్వరి దేవి గారు అయ్యో, గారు. డ్రైవర్, వెనక డోర్ తీ. పట్టండి పట్టండి త్వరగా. డోర్ తీ. తీయండి అయ్యా. వదలమ్మా. డాక్టర్ ఎలా ఉంది? షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. ప్రమాదం ఏమీ లేదు. బట్ అన్ఫార్చునేట్లీ కడుపులో ఉన్న బిడ్డని కాపాడలేకపోయాం. బలమైన దెబ్బ తగలడంతో గర్భసంచి కూడా తీసేయాల్సొచ్చింది. ఐఎమ్ సారీ. డాక్టర్ మీరు చెప్పింది ఇంకొకసారి టెస్ట్ చేయండి ప్లీజ్. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. మీరేనా చెప్పండి. రాజావారు కంట్రోల్ చేసుకోండి. డెలివరీ సేఫ్గా జరగాలని, పుట్టబోయే బాబు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజే సీమంతం చేసుకుంది. కావాలంటే చేతి నిండా గాజులుంటాయి చూడండి. ముత్తైదువులు వేసిన అక్షంతలు ఇంకా తల్లోనే ఉంటాయి. వెళ్ళి చూడండి డాక్టర్, చూడండి. ఈ చేతులతో దీవించాను. వద్దు రాజబాబు, కంట్రోల్ చేసుకోండి ప్లీజ్. బుల్లిరాజా వారికి ఎందుకు మన మీద కోపం వచ్చినట్టుంది. మన ముఖం చూడకుండా, తన ముఖం మనకు చూపించకుండా వెళ్ళిపోయారు. డాక్టర్ రాజేశ్వరి దేవికి స్పృహ వచ్చింది. వెళ్ళి చూడొచ్చు. తనకి బాబు పోయిన సంగతి తెలుసు. ఇక బిడ్డలు పుట్టే అవకాశం లేదని కూడా తెలుసు. చెప్పాను.
చెప్పేశారా? అమ్మా నీకు మగ సంతానం కలగాలమ్మా. హాయ్. విష్ యూ లవ్లీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద లవ్లీ ఫ్లవర్స్. దీనికే ఇంత షాక్ అయ్యావేంటి? ముందు ముందు చాలా సర్ప్రైజులు ఉన్నాయి. రియలీ? ఏంటది? చెప్పాను కదా సర్ప్రైజులని. పద వెళ్దాం. అమ్మా దివ్య, ఏయ్ వదులు. ఎవరు నువ్వు? క్షమించమ్మా, మా అమ్మాయి అనుకున్నాను. నీ ప్లాన్ నాకు తెలుసులే. పర్స్ కొట్టేయాలనుకున్నావు కదా? అయ్యో కాదమ్మా, నిజం, నేను అలాంటి దాన్ని కాదమ్మా.